ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 12 గంటల్లో శ్రీలంక వద్ద తీరాన్ని దాటి తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పింది. ఆ తర్వాత ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనించనుంది. ఈ నెల 30న ఉదయం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వెంబడి కారైకాల్, మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 3 రోజుల పాటు దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో రేపు ఎల్లుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా తీవ్ర వాయుగుండం రాగల 12 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన, ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగాల 12 గంటల్లో తుఫానుగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. మేజర్ గా ఇటు నాగపట్నం నుంచి 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయినటువంటి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాను కూడా ఈ నెల 30న కూడా తీరం దాటనుంది. బెంగాల్ తుఫాన్ ఇటు కైరకల్, మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ తుఫాన్ అయితే మేజర్ గా పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ సూచనలు చేసింది. ఇటు దక్షిణ కోస్తా తీరం వెంబడి భారీ ఈదురుగాలతో పాటు మత్స్యకారులకు కూడా వేటకు వెళ్లొద్దంటూ కూడా అధికారులకు సూచనలు కూడా చేస్తారు. ఇటు ప్రజలు, రైతులంతా కూడా అప్రమత్తం ఉండాలని కూడా సూచనలు అయితే చేయడం జరిగింది. అయితే చెన్నై సహా 4 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. ఇటు నాగపట్నంలో భారీ వర్ష బీజోత్సవం కూడా కురిసింది. దీని ప్రభావంతో ఇటు నీట మునిగాయి కొన్ని పంట పొలాలు కూడా. ఇక కొందరి మత్స్యకారులను కూడా సురక్షిత ప్రాంతాలు కూడా తరలించడం జరిగింది. అయితే రాబోయే 3 రోజుల పాటు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అవకాశం ఉంది కాబట్టి మరి మేజర్ గా ఆ ప్రాంతాల్లోని పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మనం ఇప్పటికే చూసాం, ఇటు 2 నెలల క్రితం ఇటు విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం ఏ రకమైన ప్రభావం చూపిందో, దీంతో దిక్కు చూసిన పరిస్థితి ఏర్పడింది ఏపీలో. కాబట్టి మరి రాబోయే 3 రోజుల పాటు కూడా భారీ వర్షాల నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటు మత్స్యకారులు కూడా వేటకు వెళ్లొద్దంటూ కూడా ఇప్పటికే పలు సూచనలు కూడా చేరింది. అయితే ఏపీలో ఏర్పడినటువంటి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీగా ఈదురుగాలు వీసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క నైరుతి ప్రభావం కూడా తెలంగాణపై కూడా ప్రభావం ఉంటుంది. మేజర్ గా మనం చూస్తున్నాం, దాదాపు 1 వీక్ నుంచి కూడా తెలంగాణలో భారీగా ఈదురుగాలు వీస్తున్నాయి. దీనికి తోడు ఎక్కువగా ఇటు చలికాలం కావడంతో ఎక్కువగా ఈదురుగాల ప్రభావంతో ఎక్కువగా నైట్ ఉష్ణోగ్రతలు కూడా భారీగా పడిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో చలి తీవ్రత కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం, దాదాపు సమయం 6 గంటలు కూడా దాటింది కాబట్టి ఇప్పటికే దాదాపు ఈదురుగాలు కూడా వీస్తున్న పరిస్థితి. మరి నైట్ టైం లో కూడా భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి కాబట్టి మరి ఏపీలో వాయుగుండ ప్రభావం కూడా తెలంగాణపై పడే ప్రభావం ఉంది. కొన్ని చోట్ల కూడా పలు చోట్ల ఉరుముల మెరుపులతో పాటు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా తెలిపింది. అయితే మేజర్ గా తెలంగాణకు ఇటు ఏపీ ఏర్పడినటువంటి వాయుగుండ ప్రభావం పెద్దగా లేనప్పటికీ ఎక్కువగా ఈదురుగాలు వీసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తీరం వెంబడి దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్లతో భారీగా మరి ఈ ప్రభావం తెలంగాణ వైపు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం, దాదాపు 1 వీక్ నుంచి కూడా ఇటు చలి తీవ్రత కూడా పెరిగింది కాబట్టి ఎక్కువగా ఈదురుగాలతో చలి తీవ్రత పెరుగుతుంది కాబట్టి దీంతో ఇటు చిన్నపిల్లలు, పెద్దవారు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువగా గొంతు ఇన్ఫెక్షన్ తో పాటు జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కాబట్టి మరి రాబోయే రోజుల్లో కొంతవరకు క్లైమేట్ లో చేంజెస్ అయితే కనబడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు తెలంగాణలో మేజర్ గా ఇటు ఆదిలాబాద్, అదేవిధంగా మంచిర్యాల, కొమరంభీం, మరోవైపు పెద్దపల్లి, కరీంనగర్, నల్గొండ, వరంగల్ లో మాత్రం కొంతవరకు క్లైమేట్ లో చేంజెస్ అయితే కనిపించే అవకాశం ఉంది. మరి రాబోయే 3 రోజుల్లో కూడా కొంతవరకు చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ చెప్పిన నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే ఇటు స్వెటర్లకు కూడా కొంతవరకు గిరాకీ కూడా పెరిగింది. చాలా మంది కూడా నైట్ టైమ్ లో స్వెటర్లు వేసుకొని ఉండాలి. ఎందుకంటే చర్మాన్ని కూడా దుస్తులతో కప్పి ఉంచుకోవాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క చలి తీవ్రత ప్రభావంతో ఎక్కువగా జలుబు, దగ్గు, జ్వరం కూడా వ్యాధులంటూ కూడా ప్రబలే అవకాశం ఉంటుంది కాబట్టి మరి చిన్నపిల్లలు కూడా జాగ్రత్తగా
ఉండాల్సిన అవసరం ఉంది. మరి పేరెంట్స్ కూడా పలు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మరి రాబోయే 3 రోజుల పాటు తెలంగాణలో అదే విధంగా ఏపీలో మాత్రం కొంతవరకు ఉష్ణోగ్రతలు భారీగా తగ్గే అవకాశం ఉంది. మరి తెలంగాణలో మాత్రం మేజర్ గా చలి తీవ్రత ఈ 3 రోజులు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. మరి ఏపీలో మాత్రం భారీ వర్షాల నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.